ఛ! భవిష్య కూడా నా పరువు తీసింది. అంతా ఒకటయ్యారు. నా పరువు అర్ధరాత్రి చీకట్లో కలిసిపోయింది. నా సిగ్గు నేనే తీసుకోవటం అయ్యింది. ఆఫ్టర్ ఆల్ భవిష్యన్ కూడా నా వైపుకు తిప్పుకోలేని దాన్ని ఇంకా ధరణి నేను గెలుస్తాను. ఎలా ధరణిని భవిష్యాన్ని దూరం చేయాలి? ఆ భార్యాభర్తల మధ్య దూరం ఎలా పెంచాలి? ఏం సింధూరప్పువా, ప్లాన్ ఇలా రివర్స్ అయిందేంటి అని ఫీల్ అవుతున్నావా? రివర్స్ డ్రామాలు ఆడేవాళ్లకు ప్లాన్లు ఇలాగే బౌన్స్ అవుతాయి. చివరకు భవిష్యత్ చేత కూడా తూ అనిపించుకున్నావు. అవి నీ తెలివితేటలు. పసిపిల్లకి మాయమాటలు చెప్పి వలలో వేసుకుని నన్నేదో సాధిద్దామని ఎత్తు వేశావు కదూ? ఏమైంది నీ ఎత్తు? నిన్ను అంత ఎత్తు నుంచి డబ్బేళ్ళ కింద పడేసింది. కోసాలు కదలాయా? బాధగా ఉందా? వెన్న రాసి కాపడం పెట్టనా? నేనేం మాయ మాటలు చెప్పలేదు. భవిష్యను నీకు దూరం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా అబద్ధాలాడడానికి సిగ్గులేదా? అంత పచ్చిగా అది చెప్పాక కూడా ఇంకా నేనేం మాయ మాటలు చెప్పలేదు అంటావే? ఏయ్, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అలాగా? ఏంటమ్మా తప్పు? ఏం తప్పుడు మాటలు మాట్లాడాను చెప్పు. నేను దాన్ని పట్టించుకోవడం లేదని, దాని మీద ప్రేమ లేదని నువ్వు దానికి చెప్పింది అబద్ధమా? లేకపోతే నువ్వు చెప్పడం తప్ప, నేను తెప్పడం తప్ప? భవిష్యు, నీ బర్త్డే మీ మమ్మీ మర్చిపోయినా నేను శ్రావణ్ గ్రాండ్గా చేస్తామని నువ్వన్న మాట తప్ప, అది ఆ విషయం నాతో చెప్పడం తప్ప? తప్పుడు కూతులు కూయడం తప్ప, అలా మాట్లాడడం తప్పని చెప్పడం తప్ప? ఇదిగో, నీకు ధైర్యం ఉంటే నాతో నేరుగా తలపడు. అంతేగాని చిన్న పిల్లని అడ్డు పెట్టుకొని చిల్లర వేషాలు వేసి గెలవాలని చూడకు. చిత్తు కాగితం కన్నా హీనమైపోతుంది నీ బతుకు. భవిష్యత్తు బర్త్డే చేసి మార్కులు కొట్టేద్దామనుకున్నావా? ఏమైంది? పాస్ మార్కులు కూడా రాలేదు. 0 వచ్చి ఫెయిల్ అయ్యావు. నీ వైపుకు తిప్పుకుందాం అనుకొని నువ్వే బోర్లా పడ్డావు. దాన్ని నా నుంచి వేరు చేయడం నీ వల్ల కాదుగాక కాదు. ఇప్పుడేమంటారు? 10 నిమిషాలు దాటింది కదా. ముసలి, నిన్ను నేను అక్కడే చూసానే, అందుకే ఈ ట్విస్ట్ ఇచ్చా. చూసావా బావా, నేను నిజంగానే ధరణి మీద ప్రేమతో తెప్పించాను. కానీ ధరణికి ఇంకా నా మీద కోపం పోలేదు. గతం మనసులో పెట్టుకుని నన్ను ఇంట్లోంచి పంపించాలని లేనిపోని నిందలు నా మీద మోపుతున్నారు. ఎందుకేనా బావా నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఇలా అవమానాలు పడ్డానికేనా? నేనెవరి కోసం ఇంటికొచ్చానో ఆ భవిష్యను నన్ను వేరు చేయాలని, నీ నుంచి దూరంగా పంపాలని ప్రయత్నం చేస్తున్నారు. నా మార్పుని నమ్మని చోట, మంచికి స్థానం లేని చోట నేనెందుకు ఇంకా ఉండాలి బావా? నా ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు నేను ఉండటమే వేస్ట్. అసలు నేను బ్రతుకుండడమే వేస్ట్ బావా. వద్దు బావా, నన్ను ఇలా అనుమానిస్తున్నప్పుడు నేను ఇంకా ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోతాను. వస్తానని కూడా అనను. వెళ్తాను, వెళ్ళిపోతాను. లేక నువ్వు ఆగు. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏంటండి ఇది? నా మరదలు నా ఇంట్లో ఉంటే మీకేంటి నష్టం, మీకేంటి కష్టం? ఎందుకు లేనిపోని నిందలేసి మారిన మనిషిని అనుమానించి అవమానిస్తున్నారు? ఏళ్లు మీద పడగానే సరిపోదు, ఆలోచనలు పెరగాలి. మనుషులు అర్థం చేసుకోవాలి.
ఏమండి నువ్వు మాట్లాడకుదారనే. ఏదో పెద్దవారు నీకు తోడుగా ఉంటారనుకున్నాను, కానీ ఇలా మనుషుల మధ్య తేడాలు సృష్టిస్తారని ఊహించలేదు. మీ అమ్మాయి మీద మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ అవతల వాళ్ళని ద్వేషించడం పద్ధతి కాదు, పెద్దరికం అనిపించుకోదు. మీరు పేదవాళ్ళు మాత్రమే అనుకున్నాను, కానీ పేద బుద్ధులు ఉన్న వాళ్ళు అనుకోలేదు. ధరణికి తల్లిగా గౌరవించాను, ధరణికి సాయంగా ఉంటారని పిలిచాను, కానీ మీరు ఎలా ప్రవర్తిస్తారో అనుకోలేదు. లేక గతంలో తప్పు చేసి ఉండొచ్చు, తను మారింది. ఆ మార్పు గుర్తించలేకపోతే గుడ్డితనం అనిపించుకుంటుంది. ఏం మనిషి అండి మీరు? ఛా! ఇలా మా మధ్య భేదాలు, భేదాభిప్రాయాలు, అపార్థాలు సృష్టించే ప్రయత్నం చేయకండి. అలా చేస్తే ఇక్కడ ఉండే అర్హత కోల్పోతారు. చాలు బాబు, చాలు. మీరన్నది చాలు, నేను పడ్డది చాలు. ఉండే అర్హత నేను ఇక్కడ ఉన్నప్పుడు కదా. అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. దాని మార్పు మీద మీకంత నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు నిజం తెలిసి కూడా తప్పనిపించుకొని తలదించుకుని ఉండాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. నిజం ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, ఎవరి నైజం ఏమిటో గుర్తించగలిగే స్థితిలో మీరు ఉండకపోవచ్చు. కాలం నిరూపిస్తుంది, దోషుల్ని దోషులుగా నిలబెడుతుంది. అప్పుడు తెలుస్తుంది ఎవరి ప్రమాణాలు ఎంత నిజం. కలిసి ఉండాలనుకునే వాళ్ళని విడదీసేంత దుర్మార్గ బుద్ధి నాకు లేదు. ఈ వయసులో మీతో బుద్ధి చెప్పించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాటకాలు ఎల్లకాలం నమ్మకాన్ని కలిగించలేవు. బిడ్డ మీద ప్రేమతో వచ్చాను, కానీ ముద్ద కాసిపోడో, ఎవరి నోటి దగ్గర ముద్దో లాక్కొని తినాలని నేను రాలేదు. అంత కర్మ నాకింకా పట్టలేదు. నా పేదతనాన్ని నా బుద్ధికి అంటగట్టాక ఇంకా మీ చూరు కింద ఒక్క నిమిషం కూడా నిలబడ్డా. వస్తాను. అమ్మా చూడు ధరణి, నేను ముక్కుచుట్టి మనిషిని. నక్క వినయాలు, దొంగ నాటకాలు నాకు రావు, చేత కావు. మనుషులు వాళ్ళ మనస్తత్వాలు తెలిసిన మీ ఆయన ఇవాళ నన్ను ఇన్ని మాటలు అన్న తర్వాత ఇంకా ఇక్కడ ఎలా ఉండమంటావే? అది కాదు అత్తయ్య గారు. అన్న మాటలు చాలు బాబు, ఇంక మీరేం మాట్లాడకండి. నక్క కుక్కవదు, కుక్క నక్కవదు. మీ ప్రేమలో ఆపేక్షలు తుంచే నీచ బుద్ధి నాకు లేదు. అమ్మా అది కాదమ్మా. అమ్మా చూడు ధరణి, ఆడపడుచు, ఆత్మీయురాలైన చెల్లి, ఆదరించే భర్త, పని మనుషులు అందరూ నీకున్నారే. నేను లేకపోయినా పర్వాలేదు. ఉండి పాపిష్టిదాన్ని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు గిట్టదంది కదా, నేనుంటే గిట్టక నిన్ను కష్టాల పాలు చేయొచ్చు. అందుకే వెళ్తున్నాను. వద్దనద్దు, ఆపే ప్రయత్నం అంతకన్నా చేయొద్దు. పోవే ముసలి, నిన్ను పంపాలని నేనే ఈ డ్రామా ప్లే చేశాను. అమ్మా ఆగమ్మా.